ప్రార్థనను ఎందుకు చేయాలి? ప్రార్థన నీకు చేయబుద్ధి అవుతలేదు. నువ్వెప్పుడు నీకు ప్రార్థన చేయబుద్ధి కాదు? ఎందుకు ప్రార్థన చేయబుద్ధి కాదు? లోకము వైపు చూసిన వాళ్ళకి ప్రార్థన చేయబుద్ధి కాదు. లోకాశులతో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయబుద్ధి కాదు. లోకము నీ లోనికి వచ్చినప్పుడు ప్రార్థన చేయలేవు. ఎందుకంటే నీ మైండ్ అంతా కూడా లోకము మీద ఉన్నది, లోకాశుల మీద ఉన్నది. కాబట్టి నువ్వు ప్రార్థనలో వీక్ అయిపోతున్నావు. ఒక చెట్టుకు నీళ్లు పోయకపోతే, ఒక రోజు పోయకపోతే ఆకులు వాడిపోతాయి. ఇంకొక రోజు పోయకుండా ఉన్నట్టయితే అది దినదినానికి క్షీణించిపోతూ ఉన్నది. కాబట్టి మూడో రోజు నువ్వు నీళ్లు పోయకుండా మర్చిపోయినావు అనుకో, ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ కాండమే ఎండిపోతూ ఉంటుంది. అది నీకు ఇష్టంగా పెట్టుకున్నావు కదా చెట్టుని, అది శ్రద్ధగా చూసుకోకపోతే, శ్రద్ధగా చూడకుండా ఉన్నట్టయితే రోజు రోజుకు క్షీణించి ఎండిపోయి వాడిపోతుంది. మన ఆత్మీయ జీవితము కూడా అంతేనండి. ప్రార్థన ఒకరోజు మానేస్తావు, రెండో రోజు మానేస్తావు, మూడో రోజు మానేస్తావు. వాక్యాన్ని దినదినానికి క్షీణించిపోయి వాక్యాన్ని చదవకుండా, దేవునికి సమీపంగా వెళ్ళకుండా నీ అంతట నీవే నీ యొక్క ఆత్మీయ స్థితిని లోకంలోనికి తీసుకొని వెళ్ళిపోతావు. ఇది బహుభయంకరమైన పరిస్థితి. కాబట్టి ఎవరైనా నీ యొక్క జీవితాన్ని, లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలనుకున్నట్టయితే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని, మన జీవితాన్ని కట్టుకోవడానికి మనం ఇష్టపడతాం. ప్రార్థన యొక్క డెఫినేషనే మనకు తెలియకపోతే, ప్రార్థన చేయబుద్ధి కాకపోతే, ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దేవునితో మాట్లాడుకోవడం నిర్లక్ష్యం చేస్తే, నువ్వు తల్లిదండ్రులతో మాట్లాడకుండానే ఉంటున్నావా? స్నేహితులతో మాట్లాడకుండానే ఉంటున్నావా? భార్య భర్తలు మాట్లాడుకోకుండానే ఉంటున్నారా? కుటుంబంలో నీవు మాట్లాడుకోకుండానే ఉంటున్నారా? నీకు నీ కుటుంబము, నీ ఫ్రెండ్స్, భార్య భర్త, కుటుంబము, వ్యక్తిగత, ఇవన్నీ ఎంత ముఖ్యమైందో, ఒక కుటుంబంలో నువ్వు ఏ విధంగా మెదులుతున్నావో, ఏ విధంగా జీవిస్తున్నావో, అంతకంటే మించింది సంఘము, క్షేమాభివృద్ధి, వ్యక్తిగత జీవితం. కాబట్టి ప్రార్థన యొక్క నిర్వచనమే మనలో లేనప్పుడు ప్రార్థన చేయలేరు. ఇది పడిపోయే దినాలలో, కష్టాలలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ఒంటరితనములో ఉండడానికి గల కారణం ఏంటిదనంటే ప్రార్థన బలహీనత. ప్రార్థనలో కొలాప్స్ అయిపోవడం, ప్రార్థనలో ఇక చాలులే, ఎంతకాలము ప్రార్థన వలన నేను పొందుకుంటున్నాను అని అనుకుంటున్నావా? ఆ విధంగా అనుకున్న వాళ్ళకి దేవుని రాజ్యంలో దొరకకపోవచ్చు. అందుకే ప్రార్థన నిర్వచనం చిన్నది. ఇది నీకు అనిపించవచ్చు, ఇది నిర్వచనమే కదా అనుకోవచ్చు. ఒకవేళ నువ్వు అనుకుని ఉంటే, నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులతో